వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రానికి సంబంధించిన హిందూ శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు పెరిగి విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యాలు లేక దహన సంస్కారాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానికుల సమస్యను దువ్వూరు పట్టణ తెదేపా అధ్యక్షుడు పాపినేని రాంబాబు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పుట్టా ఆదేశాలతో అధికారుల సహకారంతో శ్మశాన వాటికలో పెరిగిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి విద్యుత్ సౌకర్యము, తాగునీరు, స్నానాల కొరకు విద్యుత్ మోటార్, నీళ్ల ట్యాంకును, ఒక రూము తదితర ఏర్పాటు చేసినట్లు దువ్వూరు పట్టణ తెదేపా అధ్యక్షుడు పాపినేని రాంబాబు తెలిపారు. కంప చెట్లతో పూర్తిగా నిండిపోయి పిచ్చి మొక్కలతో ప్రజలు ఏదైనా చనిపోయిన వెంటనే ఇక్కడ పూడ్చుకునే దానికోసం వస్తే ఆ పూడ్చుకునే వసతి కూడా లేక ఈ శ్మశానం లోపలికి వెళ్ళే దారి కూడా లేని అధ్వాన పరిస్థితుల్లో ఈ శ్మశానం ఉండేది. దీనిపై ప్రజలు చాలామంది బాధపడుతూ ఈ శ్మశానం పక్కనే ఉన్న కేసీ కెనాల్కే సైడ్కు పూడ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ బాధాకర పరిస్థితి చూసిన ప్రజలు, స్థానిక నాయకులమైన మేము, గౌరవనీయులు మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన వెంటనే ఆయన మీ శ్మశానానికి ఏమేమి అవసరమో తెలియజేయండి, నేను అధికారులకు తెలియజేసి మీ సమస్యను పరిష్కారం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మేము వెంటనే గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ శ్మశాన వాటికి విద్యుత్ సౌకర్యం లేదు. రాత్రి వేళలో ఎవరైనా ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలంటే చీకట్లో వెళ్లాల్సిన పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఉంది. గ్రామానికి కొద్దిగా దూరంగా ఉన్నందున దీనికి విద్యుత్ సౌకర్యం కావాలి. అటనే వేసవి కాలంలో నీటి సౌకర్యం లేదు కాబట్టి నీటి సౌకర్యం కొరకు ఒక విద్యుత్ మోటార్ను, వాటర్ ట్యాంక్ని ఇక్కడ శ్మశాన వాటికలో ఏదైనా డ్రెస్ చేంజింగ్ రూమ్ కానీ, టాయిలెట్ రూమ్ కానీ ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగినది. ఆయన వెంటనే అధికారులను ఆదేశించి ఈ గ్రామానికి ఊరు పుట్టినప్పటి నుంచి లేని విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు. అలాగే విద్యుత్ మోటార్ను, నీళ్ళ ట్యాంక్ని ఏర్పాటు చేయించారు, కుళాయిలు ఏర్పాటు చేశారు. గతంలో శిథిలావస్థలో ఉన్న ఈ రూముకు అన్ని మరమ్మతులు చేపించి, రంగులు వేపించి, చపటలు కానీ, ఇంకొకటి ఫ్లోరింగ్, టైల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి శ్మశాన వాటికలో బర్నింగ్ ప్లాట్ఫామ్ కాల్చుకునేదానికి వర్షం వస్తే శవం మధ్యలో ఆగిపోయేది అనమాట, ఈ కాల్చేదాన్ని. అట్లాంటి దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకుంటే ఆయన వెంటనే స్పందించి అధికారులను ఇమీడియట్లీ మీరు ఆ గ్రామానికి శ్మశానానికి అవసరమైన ఏర్పాట్లను చేయడమే ఆయన ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశించిన వెంటనే అధికారులు దీనికి నిధులు సమకూర్చారు. వెంటనే మేము మా వంతుగా గ్రామం అభివృద్ధి చేయాలనే తపనతో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారం రోజుల్లోనే దీన్ని కంప చెట్లన్నీ తొలగించడం, విద్యుత్ మరమ్మతులకు గురైన భవనాన్ని తయారు చేసి దానికి రంగులు వేపించడం, ఓ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, ఇక్కడ స్నానాలకు నీటి వసతిని, మోటార్ను, వాటర్ ట్యాంక్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు సాధ్యమైనంత వరకు మంచిగా అభివృద్ధిలోకి వినియోగంలోకి వచ్చింది. ఇంత అభివృద్ధికి కారకులైన మా గౌరవనీయులు మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు రుణపడి ఉంటాం మా గ్రామ ప్రజల తరఫున. అట్నే ఈ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు ఆదేశించిన వెంటనే సహకరించిన అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు బొదిరెడ్ల సుబ్బారావు, ఉమామహేశ్వరి దంపతులచే జరిగిన శ్రీ సీతారామ, లక్ష్మణ, భారత, శత్రుఘ్నుల విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, మణమ్మ దంపతులు హాజరై సీతారాముల పట్టాభిషేక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతిష్ఠ సందర్భంగా వచ్చిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టభద్రుల నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ కురుమూర్తి స్వామి సన్నిధిలో 6 గ్యారంటీలు స్వామి ఆశీస్సులతో గెలిచారని కావుకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేవీఆర్ గౌడ్ స్వామి మైదానంలో శనివారం మీడియా ముందు అన్నారు. స్వామి దేవస్థానం పాలక మండలి కమిటీ ఈవో మండల సంబంధిత అధికారులకు తెలియకుండా క్రషర్ మిషన్ స్వామి గుట్టకు పెట్టగలుగుతారా అని ప్రశ్నించారు. స్వామి కృపకు పాత్రులై తక్షణమే క్రషర్ మిషన్ ని పంపించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పెడుతున్నాం, లేకుంటే పోలీసులను ఉసుగొలుపుతున్నాం, లేకుంటే చిన్న చిన్న వృత్తుల మీద దాడులు చేయిస్తున్నాం. ఈరోజు ఈ రెండున్నర ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి ఎక్కడ లేదు, కేవలం దౌర్జన్యం మాత్రమే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కురుమూర్తి దేవస్థానం సాక్షిగా నేను మసోన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. ఈరోజు చాలా మంది కూడా నీ పేరు తీయడానికి భయపడుతుండొచ్చు. మాకేం లేదు, ఎందుకంటే మాకు ఆ కురుమూర్తి స్వామి అండదండలు ఉన్నాయి. మాకు దేవుడు ఆస్తులు లేకపోయినా ఆత్మగౌరవం ఇచ్చిండు. అదే ఆత్మగౌరవంతో ఈ కొండలు కాదు కదా, ఈ కొండలో ఒక రాయిని, ఒక ఇసుక రాయిని కూడా మిమ్మల్ని తీసుకొని చెప్పి సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ 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 కురుమూర్తి దేవస్థానం సంబంధించిన ఆ కొండలకు పక్కనే అక్రమంగా ప్రారంభించిన ఈ మైనింగ్ కానీ, లేకపోతే మైనింగ్ చేయడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించిన ప్రెషర్ ఏర్పాటు కోసం తోడ్పడుతున్న ఈ ప్రక్రియను కావుకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పూర్తిగా ఖండిస్తున్నాము. ఇక్కడ జరుగుతున్న దురాక్రమాలలో ప్రతి ఒక్కరు అర్థం ఉందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. స్థానిక శాసనసభ్యునికి నేను సందర్భంగా కూడా సూచన చేస్తున్నాను. గతంలో నువ్వు ఎమ్మెల్యే కావడానికి ఇదే కురుమూర్తి స్వామి ఆశీస్సులతో నీ 6 గ్యారంటీల లెటర్ని అతని కాలంలో పెట్టి ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో వెలువబెడుతున్నావు. కాబట్టి అదే కురుమూర్తి స్వామి గుడికే షడగోపం పెట్టినట్లు ఆ గుడికి పక్కనే నువ్వు ప్రెషర్ ఏర్పాటు చేసే విధంగా నువ్వు పర్మిషన్ ఇప్పిస్తున్నావు. అది నీ భవిష్యత్తు కానీ నీకు కానీ మంచిది అని చెప్పి కూడా నేను కురుమూర్తి స్వామి భక్తుడిగా నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ అధికారుల పూర్తి వైఫల్యం కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ, ఎండోమెంట్ వ్యవస్థ కానీ, సంబంధిత ఈవోలు కానీ ఎవరిని ఏ సమాచారం అడిగినా సరే మాకు తెలియదు అంటున్నారు. నేను అందరు అధికారులను నేను హెచ్చరిస్తున్నాను. మీరు 60 నుంచి 62 ఏళ్ళ వరకు మీరు పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగులు ఈరోజు 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఉన్న ఈ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలను చూసి, లేకపోతే అతని కిందున్న 2వ స్థాయి కార్యకర్తలను చూసి మీరు భయపడతండి. మీరు స్వేచ్ఛగా మీకు ఏది తోస్తే అది మీరు, ఎందుకంటే దేవునికి దగ్గర ఉంటారు కాబట్టి, ఈవో గారు కాబట్టి దేవునికి జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రత్యక్షంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ చర్య వల్ల ఈ కురుమూర్తికి స్వామి సంబంధించిన పక్కనే కొండలకు సంబంధించిన ప్రెషర్ ఓపెన్ కావడం వల్ల ఈరోజు మనం చూస్తున్నాం, మన ఎంపీలో ఉన్న పచ్చని చెట్లు కానీ, అందులో నివసిస్తున్న వన్యప్రాణాలు కానీ, చుట్టుముడు గ్రామాలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ, కాలుష్యం కానీ, ఇట్లా ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయి. ఈరోజు ఎవరి స్వార్థము, ఒక్కరి స్వార్థం కోసం ఈరోజు మీరు ప్రెషర్ లోపల చేసి ఇంతమందిని ఇబ్బంది పెట్టే కూడా నేను స్థానిక శాసనసభ్యులకు సూచన ప్రకారం చెప్తున్నాను. ఈరోజు మీరు అభివృద్ధి దిశగా ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళండి. అభివృద్ధికి ఏ పార్టీ కానీ ఏ వ్యక్తులు కూడా ఆటంకం కలిగించరు. అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా మేము మీకు సహకరిస్తాం. కానీ ఇలాంటి దుశ్చర్యల మీద మా పోరాటం తప్పకుండా ఉంటుంది. మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఈరోజు కురుమూర్తి దేవస్థానం సాక్షిగా ఈరోజు టెంట్లు వేసుకొని భక్త మహాశయాలు ఈరోజు ఎట్లా ధర్నా చేస్తున్నారో మసూన్ రెడ్డి నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇదే ఉద్యమము నీ ఇంటికి వస్తుంది. నీ ఇంటి ముందు టెంట్ వేసుకొని ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. అంత అవమానానికి నువ్వు గురిగా కాకూడదు అనుకుంటే ఇప్పుడే నీకు సోయి తెచ్చుకొని ఈరోజు అట్టి పర్మిషన్లు నువ్వు ఆపాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. లేదు ఈరోజు నేను అధికారంలో ఉన్నాను, నేను శాసనసభ్యుని ప్రశ్నిస్తే నేను జైలు వేస్తాను, లేకుంటే పోలీసులను చూపిస్తాను అనుకుంటే మాత్రం దాని పరిణామాలు ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి. నీవు కార్యకర్తలను కానీ, లేకుంటే మిగతా ప్రశ్నించాలని నువ్వు ఎంత ఒత్తిడి చేస్తే ఈరోజు భూమిలో పిల్లిని వేసి కొడితే అది పులవుతుంది. నువ్వు అనుకున్నచ్చు నువ్వేం నియంత్రణ కాదు. ఈరోజు నియోజకవర్గానికి నువ్వేం రాజువేం కాదు. నువ్వు జస్ట్ మా పాలకుని, ప్రజల అభిప్రాయం మేరకే, ప్రజల సౌలభ్యం మేరకే నువ్వు పరిపాలించాలి. కానీ నువ్వు చేసే దుశ్చర్యలు ఎలాంటివి లేదు. ఈ 2.5 సంవత్సరాలలో కూడా నీ పరిపాలన నియోజకవర్గంలో ఎక్కడ కనిపిస్తుంది. కేవలం నువ్వు చేసే అరెస్టులు, నువ్వు
నువ్వు కొంతమందిని పగబట్టినట్టు జైలు పంపించడం జరుగుతుంది. అది నీ భవిష్యత్తుకి శ్రేయస్కరం కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గురుమూర్తి పరివాహక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. గురుమూర్తి దేవస్థానం అనేది మన హక్కు, మన ఆత్మగౌరవం, మన కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి గురుమూర్తి దేవస్థానానికి సంబంధించిన గుట్టలకు సంబంధించిన చిన్న ఇసుక రేణువును కూడా అక్రమంగా తీసుకుపోయే అధికారం ఇవ్వడానికి లేదు. మనందరం గట్టిగా పోరాడాలి, ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో దశల వారీగా గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు దేగాం గ్రామ సర్పంచ్ సిరం సుష్మారెడ్డి అన్నారు. శనివారం దేగాం గ్రామంలో 14 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామ పంచాయతీ నిధులే కాకుండా ఉపాధి హామీ నిధులు 22 లక్షలతో మహిళా సమైక్య భవనం షెడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. దశల వారీగా గ్రామ సమస్యల పరిష్కారానికి పాటుపడతానని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివాజీ, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెంట నీళ్ళ పక్కకు ముగ్గు తీసుకురా కాపాడు ఎందుకనే కదా బెల్లం చేసి ఆపు కదా మా ఏమున్నది ఫోటో ఇప్పుడు మళ్ళీ కొట్టే వాళ్ళు ముందు సీనియర్ కొట్టండి నువ్వు వచ్చా అయిపోయా
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ నిమ్మకాయల పెద్దిరాజు ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పెద్దిరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి నిమ్మకాయల పెద్దిరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ఒకసారి ఓకే ఓకేనా. ఇది తీసుకో స్లోగా ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా మా యొక్క జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు సమక్షంలో చాలా సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే ఈ 13వ వార్షికోత్సవ శుభాకాంక్షల ద్వారా ఒక కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి జనసేన యొక్క 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీని ఆదరించి అందరూ కూడా హక్కుని చేర్చుకుంటారని ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాను. కార్యకర్తలు ఈరోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని మేము గల్లీ గల్లీ వాడ వాడ తీసుకెళ్లిపోతున్నాము. గతంలో ఏ రాష్ట్రీయ కానీ మన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ చేయని పనులు మన పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారండి. గ్రామీణ శాఖను తీసుకొని ఎన్నో సమస్యలను నేరుగా కాకుండా డైరెక్ట్ సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. అలాంటి పార్టీలో మేము కార్యకర్తలుగా పనిచేయడం ఇది మా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీలో ఈ జెండా ఈరోజు మేము ఎగరేస్తున్నాము. రానున్న రోజుల్లో మా పార్టీ మరీ బలంగా రానున్న రోజుల్లో ప్రతి గల్లీలో మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మేము మా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మన జనసేన పుట్టినరోజు వేడుకలు మేడ్చల్ పట్టణంలో మనం నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందు గురించి అంటే జనసేన పార్టీ సామాన్యుడి పార్టీ, సామాన్యుడి కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా, సామాన్యుడు కూడా రాజకీయం చేసే విధంగా, రాజకీయాల్లోకి రావాలి అని అంటేనే ఈరోజు కాస్ట్లీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయం
జనసేన చేసేటటువంటి రాజకీయం సామాన్యుడి రాజకీయం. ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. జనసేన పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. జనసేన పార్టీని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడెప్పుడు మా ముందుకు ఈ పార్టీ వస్తుందా అనేటటువంటిది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనగా ఈరోజు ఉందంటే ఇది యొక్క జనసేన పార్టీ యొక్క సత్తా. మా అధ్యక్షుల వారు తీసుకుంటేటటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా పేద ప్రజలకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఇవాళ సామాన్యుడికి చేరువవుతూ ఉన్నాయి. ఆ చేరువైనటువంటి క్రమంలోనే ఇప్పుడు ఈ యొక్క జనసేన పార్టీ ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా వెళ్ళడం, ప్రతి రాష్ట్రంలో కూడా ఇది ఒక పండగలాగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని అవపోసన చేసుకుంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తు కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది అనడంలో నిజంగా సందేహం లేదు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా, ఇలాంటి జనసేన పార్టీ ద్వారా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.